ఈ లోపల బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి సాయిరామ్ ఆ మాటలు ఇప్పుడు ఎందుకు? నీ కడియం ఇలా ఇవ్వు. ఇవ్వరా, మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం. ఇది ఇలానే ఉండని. వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఆప్కా టికెట్ ప్లీజ్. ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి? ఐ విల్ చెకప్ అండ్ టెల్ యూ సార్. మిస్టర్ శ్రీనివాసాచారి, మిస్సెస్ రుక్మిణి, మిస్టర్ రంగాచారి, మిస్సెస్ సురేఖ, మిస్ స్వాతి, మాస్టర్ సాయి. వీళ్ళు తర్వాత స్టేషన్లో జాయిన్ అవుతారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా. వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయటానికి మనసు రాలేదు. నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం. నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు. కడసారి వాడవటంతో ఎంతో గారాబంగా చూసుకునేవాడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కవడం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు. ఒక్కో రోజు తను పస్తుల్ని కూడా మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు. ఓ ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను. చిన్న పిల్ల, తన భర్తకు రావలసిన గుర్తింపు కీర్తి మనం కలిసి ఉన్నంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు. రంగా సమర్థుడండి, మీ పేరు నిలబెడతాడు. మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యై గీర్వాణ్యై నిత్యమంగళం. ఏంటనే సాంగ్ ట్యూన్ అయిపోయిందా? రేపు రికార్డింగ్ అన్న డేట్ తీసుకున్నారు? ఏమిటోరా అంతా బ్లాంక్ గా ఉంది. స్వరం అందటం లేదు, రాగం పలకటం లేదు. సార్ 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 పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరో గారి డేట్స్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఆలస్యం అయితే రిలీజ్ దెబ్బతింటుంది సార్. ఇదేం రెడీమేడ్ ఫుడ్ కాదు, తప్పని చేతులు పెట్టడానికి. వాళ్ళకు స్టేజ్ ఉంది సార్, దాని దగ్గర పాట రావడానికి టైం పట్టదా? ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు? ట్యూన్ కుదరలేదా? అవునన్నయ్య, లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను, మర్చిపోకుండా తినాలి. తమ్ముడు రారా, స్కూల్ టైం అయిపోతుంది. టాటా టాటా. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట శివరంజన్లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే, మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని. యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, నాకు అన్నయ్య వదినలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలవాటు పడ్డ మనుషులు కదండి, నాకు అలాగే ఉంది. 2 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. చూస్తూ ఉండండి, మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు. మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతోంది. ఎస్, ఐఎమ్ ష్యూర్. నాకు ఆ నమ్మకం లేదు. ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి. ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు ఆరాటపడుతోంది. తీసుకోండి. ఇదిగోమ్మా. నమస్కారం బాబు, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఈరోజు జనవరి 16. గుర్తుంది బాబు, మీ అన్నతమ్ములు ఇద్దరు వచ్చి మా భార్యాభర్తలిద్దరిని ఇవాళ ఇలా రావాల్సి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడ్డారు. ఆయనకెందుకమ్మా బాధ? అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శమూర్తి, మూల విరాట్టును కాదని ఉత్సవ విగ్రహంలో ఊరేగుతున్న దేవతామూర్తి. ఆవేశంలో మాట పొర్లిందే గాని అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు.
అన్నం పెట్టిన చేతిని నరికేటంతటి పాపాత్ముని కాదమ్మా. థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్. ఓకే